నమస్కారం. మనమంతా ఉండే ఇల్లు అది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన ఓ కట్టడమేనా? లేదంటే దానికి మించిన ఓ శక్తి కేంద్రమా? మన ఇంట్లో ఉండే శక్తిని మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకునే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వాస్తుశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. అంటే మన ఇంట్లో శక్తి ప్రవాహాన్ని పాజిటివ్గా, సానుకూలంగా ఎలా తీర్చిదిద్దుకోవాలనే దాని గురించిన ఒక అద్భుతమైన ప్రాచీన భారతీయ విజ్ఞానమిది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం నివసించే ప్రదేశం, దాని అమరిక మన ఆలోచనల మీద, మన ఫీలింగ్స్ మీద ప్రభావం చూపుతుందని ఎప్పుడైనా అనిపించిందా? అంటే కొన్ని ఇళ్లలోకి వెళ్లగానే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. కాని మరికొన్ని చోట్లకు వెళ్తే ఎందుకో తెలియని ఒక రకమైన అసౌకర్యం. ఎందుకిలా? వాస్తుశాస్త్రం ప్రకారం వీటన్నింటికీ ఒక ఖచ్చితమైన కారణముంది. సరే, అసలు ఈ వాస్తుశాస్త్రం అంటే ఏంటి? చాలామందనుకున్నట్టు ఇది కేవలం ఇంటి డిజైన్ గురించి మాత్రమే కాదు. చూడండి, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రక్త ప్రసరణ ఎంత ముఖ్యమో, మన ఇల్లు కూడా పాజిటివ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే శక్తి ప్రవాహం అనేది అంతే ముఖ్యం. మన చుట్టూ ఉన్న ఈ జీవశక్తి, దాన్నే మనం ప్రాణశక్తి అంటాం, దాన్ని మన ఇళ్లలోకి సరిగ్గా, సానుకూలంగా ప్రవహించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే మన మంచి కోసం ప్రకృతి శక్తులను బ్యాలెన్స్ చేసే ఒక సైన్స్ అన్నమాట. రైట్. దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. ముందుగా మనందరికీ ఎంతో ముఖ్యమైన, జ్ఞానానికి, ఏకాగ్రతకు కేంద్రమైన స్టడీ రూమ్ గురించి మాట్లాడుకుందాం. స్టడీ రూమ్ మన ఆలోచనలకు రెక్కలు తొడిగే ప్రదేశం కదా. ఇక్కడే మనం మన పనిమీద, చదువుమీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. వాస్తు ప్రకారం చూస్తే ఈ గది అమరిక మన క్రియేటివిటీని, మన సామర్థ్యాన్ని ఎంతగానో పెంచుతుందన్నమాట. వాస్తుశాస్త్రంలో ప్రతి అమరిక వెనుక ఒక బలమైన కారణముంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఉదాహరణకి, స్టడీ రూమ్ని ఇంటికి పడమర దిశలో ఉంచారనుకోండి, పనిలో మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. డెస్క్ను నైరుతి మూలలో పెట్టాలి, ఎందుకంటే అది భూమి తత్వానికి, అంటే ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించింది. ఇది మనకి స్థిరత్వాన్నిస్తుంది. ఇక చదువుకునేటప్పుడు లేదా పనిచేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ఫేస్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే తూర్పు వైపు చూస్తే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. అదే ఉత్తరం వైపైతే మన జ్ఞానం పెరుగుతుంది. డెస్క్ ఏ మెటీరియల్తో చేసిందనేది కూడా చాలా ముఖ్యం. చెక్క డెస్క్ అయితే చాలా మంచిది, ఎందుకంటే అది మన శక్తిని గ్రౌండ్ చేస్తుంది, స్థిరపలుస్తుంది. అదే మెటల్ లేదా గ్లాస్ డెస్క్లనుకోండి, అవి ఎనర్జీ ఫ్లోకి ఆటంకం కలిగించి మన కాన్సంట్రేషన్ని దెబ్బతీస్తాయి. ఒకవేళ ఇంట్లో తప్పనిసరిగా అలాంటి డెస్క్ ఉంటే కంగారు పడక్కర్లేదు. దానిమీద ఒక చిన్న మొక్కను పెడితే చాలు, ఆ నెగటివ్ ఎఫెక్ట్ని చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే గది రంగులు కూడా మన మూడ్ని చాలా ప్రభావితం చేస్తాయి. గోడలకి నీలం రంగు వేస్తే అది ఆకాశంలా మన ఆలోచనలను విస్తృతం చేస్తుంది, ఉన్నతమైన ఆలోచనలొస్తాయి. అదే పసుపు రంగైతే సూర్యరశ్మిలా మనసును ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా ఏకాగ్రతతో చేయాల్సిన పనులకు ఈ రంగు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం అతిథి గది అంటే గెస్ట్ రూమ్ గురించి తెలుసుకుందాం. ఇది ఇంట్లో ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ఎందుకంటే దీని వాస్తు సూత్రాలు దాని టెంపరరీ స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. ఈ కొటేషన్ చూడండి: అతిథి గది అనేది అశాశ్వతమైన ప్రదేశం, నీటి ప్రవాహంలా లేదా గాలి యొక్క సున్నితమైన కదలికలా ప్రజలు వచ్చి వెళ్లే ప్రదేశం. ఇది గెస్ట్ రూమ్ యొక్క ఫిలాసఫీని ఎంత చక్కగా వివరిస్తుందో కదా. సో అతిథి గదికి బెస్ట్ ప్లేస్ ఏది అంటే ఇంటికి వాయువ్య దిశ. ఎందుకంటే ఇక్కడ గాలి, నీరు అనే చంచలమైన ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది గెస్టుల టెంపరరీ స్టేకి సరిగ్గా సింక్ అవుతుంది. మరి ఆ చంచలత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి మంచాన్ని పడమటి గోడకు ఆనించి పెట్టాలి. అలాగే హెవీ ఫర్నిచర్ని దక్షిణాన, స్టోరేజ్ని నైరుతిలో పెట్టడం వల్ల గదిలోని పాజిటివ్ ఎనర్జీ బయటకు పోకుండా ఒక బ్లాక్లా పనిచేస్తుంది. అంటే ఈ గది డిజైన్ ముఖ్య ఉద్దేశ్యమేంటంటే గెస్టులకి చాలా కంఫర్టబుల్గా, వెల్కమింగ్గా అనిపించాలి. కానీ అదే సమయంలో ఇది వారి పర్మనెంట్ నివాసం కాదనే ఫీలింగ్ కూడా కలగాలన్నమాట. ఇది చాలా సూక్ష్మమైన బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ చాలా ముఖ్యమైన ప్రదేశానికి వెళ్దాం: బాత్రూమ్. ఇది కేవలం శుభ్రతకు సంబంధించింది మాత్రమే కాదు, మన శరీరంలోని, అలాగే ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని బయటకు పంపే ఒక పవిత్రమైన స్థలం కూడా. బాత్రూమ్ లొకేషన్ అనేది చాలా చాలా కీలకం. వాస్తు ప్రకారం బెస్ట్ ప్లేస్ వాయువ్యం, ఎందుకంటే అది వాటర్ ఎలిమెంట్కి చెందినది. సెకండ్ బెస్ట్ ఆప్షన్ తూర్పు.
కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈశాన్యంలో బాత్రూం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఇంటికి ప్రాణశక్తి అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చేదే ఈశాన్యం నుంచి. అక్కడ గనక బాత్రూం ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం డ్రైనేజ్ ద్వారా బయటకు పోతుంది. ఇది చాలా పెద్ద వాస్తుదోషం. ఇక బాత్రూంలోని వస్తువులు ఎక్కడ పెట్టాలో కూడా చూద్దాం. అద్దాలు, డోర్స్ ఇవి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. హీటర్స్ లాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఫైర్ ఎలిమెంట్కి చెందిన ఆగ్నేయంలో ఉండాలి. వాష్ బేసిన్, టాయిలెట్ ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యంలో ఉండకూడదు. వెస్ట్ లేదా నార్త్ వెస్ట్ బెస్ట్. బాత్రూంలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఎప్పుడూ లేత రంగులు వాడండి, ముఖ్యంగా తెలుపు లేదా స్కై బ్లూ. ముదురు రంగులు లైక్ డార్క్ రెడ్ లేదా బ్లాక్ వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఇక క్లీన్లీనెస్ చాలా ముఖ్యం. శుద్ధి చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి కదా. అలాగే సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. ఇవన్నీ మన ఆరోగ్యం మీద, మన మెంటల్ పీస్ మీద డైరెక్ట్గా ప్రభావం చూపుతాయి. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన ఈ 3 గదుల నుండి నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే, స్టడీ రూమ్ని ఫోకస్ కోసం డిజైన్ చేయాలి. గెస్ట్ రూమ్ని దాని తాత్కాలిక స్వభావాన్ని గౌరవిస్తూ ఏర్పాటు చేయాలి. ఇక బాత్రూమ్ని ఒక ప్యూరిఫికేషన్ సెంటర్లా, అంటే శుద్ధి చేసే శక్తి కేంద్రంలా చూడాలి. గుర్తుంచుకోండి, ప్రతి గదికి దాని స్వంత ఎనర్జీ, దాని స్వంత పర్పస్ ఉంటాయి. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సూత్రాల ప్రకారం చూస్తే ఒకరింట్లో ఏ గదికి మొట్టమొదటగా ఒక పాజిటివ్ ఎనర్జీ షిఫ్ట్ అవసరమని అనిపిస్తుంది? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మార్చడం ద్వారా మన జీవితంలో కూడా ఒక అద్భుతమైన మార్పును తీసుకురావచ్చు.